దుర్గాదేవి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణ చేయబడిను. ప్రేమ సమస్యలు, చేతబడి నివారణ, భార్యాభర్తల గొడవలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, అన్ని రకాల సమస్యలకు ఎటువంటి సమస్యలైనా ఒక్క ఫోన్ చేయండి, మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నమ్మకంతో ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ 9000442025. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. వృశ్చిక రాశి జాతకులు మే మాసంలో 25వ తేదీ అనగా ఆదివారం తిథి అండి. ఈ రోజున ఈ రాశి జాతకులు ముగ్గురు స్త్రీలతో 3 నష్టాలు, కష్టాలు. ఆ స్త్రీలు ఎవరు, ఎటువంటి నష్టాలు కలగబోతున్నాయి, వాటి నుండి బయటపడి జాగ్రత్తగా మీ యొక్క జీవితంలో మీరు నష్టం లేకుండా ఉండాలి అంటే వారు ఎవరో తెలుసుకోవాలి. అయితే ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకే అంతా అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముందుగా వీరి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే చాలా మంచి మనస్తత్వం, అందంపై ఆసక్తి ఉంటుంది, అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు, ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటుంది. అయితే ఈ రాశి జాతకులు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. 10 మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు బేరీజు వేసుకుని వాటి మంచి చెడులు చూసుకుని అమలు చేస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల వీరికి బాగా లాభిస్తుంది. తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి ఎక్కువ కృషి చేస్తారు. ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో అంతే మోతాదులో స్నేహానికి కూడా విలువ ఇస్తారు. స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అవసరమైన సలహాలు ఇవ్వడమే కాకుండా ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయొచ్చు. పరిస్థితులకు తగ్గట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తుంది. అయితే ఈ యొక్క చురుకు స్వభావం కారణంగా ఇతరుల దృష్టి వీరిపైన పడుతుంది. పెద్దలతో చక్కటి అనుబంధాన్ని కొనసాగిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసొస్తాయండి. వీటితో పాటుగా వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడాను చాలా వరకు కూడాను ఈ యొక్క స్థాయి ఉన్నతంగా ఉండబోతూ ఉన్నది. ఉన్నత స్థితికి వెళ్లబోతున్నారు. వీరికి కలిసి వచ్చే రంగు పసుపు రంగు. ఈ వస్త్రాలు ధరించడం వీరికి మానసిక శాంతి చేకూరుస్తుంది. అలాగే మీ జీవితం కూడా 10 కాలాల పాటు పచ్చగా సాగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క రోజున ఈ రాశి జాతకుల దిన ఫలాలు చూస్తే గనక ముగ్గురు స్త్రీలతో 3 నష్టాలు మీకు కనిపిస్తున్నాయి. ఆ ముగ్గురు స్త్రీలు ఒకరితో ఒకరు పరిచయం ఉన్నవారు కావచ్చు, లేదా పరిచయం లేని స్త్రీలు కూడా కావచ్చు. ఆ ముగ్గురు స్త్రీల వల్ల మాత్రం మీకు 3 నష్టాలు, కష్టాలు కనిపిస్తున్నాయి. అంటే ఒకరు మీకు పనిచేసే చోట ఉంటే, ఒకరు ఇరుగు పొరుగుల్లో ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో ఉండొచ్చు, మరొకరు బంధువుల్లో కూడా ఉండొచ్చు. ఇలా 3 విధాలుగా 3 రకాలుగా మీపై దాడి చేస్తారు. ఈ ముగ్గురు స్త్రీల వలన వారిచ్చిన సలహాలు పాటించడం ద్వారా కానీ, వారి ప్రోత్సాహకంతో కానీ మీరు ఏదైనా పని చేయడం ద్వారా ఆర్థిక నష్టం సంభవించడం కావచ్చు, లేదా నలుగురిలో మీరు పరువు పోగొట్టుకునే పరిస్థితులు రావడం కావచ్చు, అవమానపడే పరిస్థితులు రావడం కానీ జరుగుతుంది. అయితే ఈ రోజున ఈ యొక్క తేదీ నాడు మీకు గ్రహ గోచర స్థితి ఇలా ఉంది. కావున ఏ స్త్రీ సలహా ఇచ్చినా సరే ఆ సలహా పాటించే ముందు 1కి 4 సార్లు ఆలోచించండి. ఏమైనా పెట్టుబడులకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే ముందు శ్రేయోభిలాషులతో, కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయం తీసుకోండి. అనుభవజ్ఞుల సలహా వినండి. అప్పుడే మీరు ఈ యొక్క నష్టం నుండి బయటపడగలుగుతారు. ఇక మిగిలిన అంశాలు మాత్రం వీరికి మిశ్రమంగా కానవస్తున్నాయండి. దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడవచ్చు. అయితే వీరి యొక్క జీవితంలో మీరు ఏమిటంటే గనక వారికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. వారు మీ మేలు కోరుకునేవారు. మంచి స్నేహితులుగా భవిష్యత్తులో మారే అవకాశం కూడా లేకపోలేదు. వారు మీకు మంచి మిత్రులుగా మారబోతున్నారు. వారు మీకు చక్కటి గైడెన్స్ అందిస్తారు. కెరియర్కి సంబంధించి కొన్ని అవకాశాలు అందిపుచ్చుకోవడంలో, వ్యాపారపరమైన అంశాల విషయంలో కూడా
ఉద్యోగపరమైన అంశాల విషయంలో కూడా చక్కటి గైడెన్స్ వారి నుంచి మీకు లభించబోతుంది. బంధువుల్లో ఈ రోజున ఒకరితో గొడవ జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా బంధువుల్లో ఒకరి గురించి మరొకరి దగ్గర చర్చించడం ద్వారా ఇటువంటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అంశంలో ఈ రాశివారు తగిన జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి. అలాగే వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితం గురించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వ్యాపార రంగంలో మీరు పై స్థానంలో ఎదగడానికి ఈ రోజు మీరు తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలాలు అందించబోతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా? లేదా ఉన్న వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారా? దానికోసం డబ్బులు సమకూర్చుకోవడం కోసం చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు అయితే ఈ రోజు సక్సెస్ కాబోతున్నాయి. దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని ఖచ్చితంగా రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కాస్త ఉపశమనం లభించబోతుంది. మీ ఇంట్లో వృద్ధులు కానీ 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు కానీ లేకపోతే గనక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అయితే గనక వారి విషయంలో తగిన జాగ్రత్త తీసుకోవడం, ముందు చూపుగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే అశ్రద్ధ చేస్తే గనక అది పెరిగి జటిలంగా మారుతుంది. సమస్య తీవ్రత చిన్నగా ఉన్నప్పుడే మీరు దాని గురించి శ్రద్ధ తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో అప్పుల ఊబిలో చిక్కుకొని వాటి నుండి బయటపడడం కోసం అనేక మార్గాలు అన్వేషిస్తుంటే దానికి సంబంధించి ఒక మార్గం అయితే ఈ రోజున మీకు దొరకబోతుంది. అంటే మీ యొక్క అప్పులను క్లియర్ చేసుకోవడానికి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక శుభవార్తను కూడా ఈ రోజున రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో చిన్న అంశం కారణంగా గొడవ జరిగే అవకాశం ఉంటుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త అవసరము. ఒకరి గురించి మరొకరి దగ్గర అస్సలు ప్రస్తావించొద్దు. అలాగే అనవసరపు వాదనలకు చర్చలకు కూడా ఈ రోజు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. ఉద్యోగస్తుల జీవితంలో కూడా తోటి ఉద్యోగస్తుల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి. అనవసరపు వాదన జోలికి వెళ్లొద్దు. సమస్య తీవ్రత జటిలం చెయ్యొద్దు. అందరితో సఖ్యతగా ఉండండి. లేదంటే నష్టపోయే ప్రమాదం కూడా కనిపిస్తోంది. ఈ రోజు పెండింగ్ లో ఉన్న పనులు కూడా పూర్తి చేస్తారు. దానికి తోడు తోటి ఉద్యోగస్తుల సంపూర్ణ మద్దతు లభిస్తుంది. నిత్యము కూడా ఈ రాశి జాతకులు శని భగవానుని ఆరాధించడం, హనుమాన్ చాలీసా పఠించడం, శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ఉత్తమ స్థితిగతులు ప్రాప్తించేలా చేస్తోంది. అంతా మంచి జరుగుతుంది.